కానీ తస్య వాచక ప్రణవ అన్నాడు ఇక్కడ. ఇది చెప్తూ శివశాస్త్రంలో ఒక మాట అంటారు, వాచ్యుడు శివుడు, వాచకం ప్రణవం. వాచకం అంటే చెప్పునది, వాచ్యం అంటే చెప్పబడునది. చెప్పునది ఏమిటి? ఆయన చెప్పే శబ్దం ఏంటి? చెప్పే శబ్దం ఓంకారం, చెప్పబడేవాడు ఆయన. ఒక భాష్యకారుడు గొప్ప మాట్లాడు, వాచ్య వాచకయోహో అత్యంత భేదాభావ అన్నాడు ఇక్కడ. వాచ్యానికి వాచకానికి అంత భేదం లేదన్నాడు. అంత భేదం లేదన్నాడు. అంత భేదం లేదంటే అర్థం ఏంటండి? కొంత భేదం ఉందని అర్థం ఇక్కడ. కనుక వాచ్యమైన ఈశ్వరుడికి వాచకమైన ఓంకారానికి అంత భేదం లేదు. అయితే మీరు ఇంతవరకు భేదం లేదని కానీ ఓం అంటేనే శివుడు అనుకుంటున్నామంటే మనకి అనుభూతి ఎందుకు కలగలే? ఏదో కొంత భేదం ఉందనమాట. అంటే దానికి భాష్యం రాస్తాడు, శివుని చెప్తూ చెప్తూ శివునిలో లయమవుతుంది అన్నాడు ఇక్కడ. అది శివుని చెప్పడానికి వచ్చిన శివుడిలో లయమైతేనే పూర్ణ అనుభూతి. ఓం అనేది అందులో లయమైపోవాలి. ఇక్కడ అన్నాక మళ్ళీ నువ్వు తిరిగి ఓం అనడానికి వీళ్ళు అంత స్థితికి వెళ్ళిపోవాలి సాధన చేయక. ఆ ఐక్యము, ఆ తాదాత్మ్య స్థితి, ఆ లయం కావాలండి. మరి తాదాత్మ్యము తన్మయము కంటే తల్లయం గొప్పది. తాదాత్మ్యం అనుకోండి, ఇలా వింటూ వింటూ ఉంటే తాదాత్మ్యం అంటే టైమే తెలియలేదండి. ఎందుకంటే తాదాత్మ్యం అండి, తాదాత్మ్యం తర్వాత తన్మయం అండి. తన్మయమే తల్లయం. తల్లయం అయితే మరి వెనక్కి రావు. నది సముద్రంలోకి దూరిపోయే సముద్రం అయిపోతుంది, మళ్ళీ వెనక్కి రాదు. అలాగే ఓం ఆయనలో లయమైపోవాలి. అదే లయం చెయ్యడానికి సాధనగా పనికొచ్చింది. లయమయ్యాక అది ఆగిపోయింది. ఇక్కడ ప్రణవ రూపయ స్వాత్మానం ప్రాపయతి. ఆ ఓంకార ఉపాసన వల్ల ఆత్మగా ఉన్న పరమేశ్వరుడు లభిస్తున్నాడు కనుక ఓంకారము ద్వారా లభించబడే ఆత్మరూపుడు కనుక రుద్ర అన్నారు ఇక్కడ. ఋతం అంటే ప్రణవము, ప్రణవము ద్వారా లభించువాడు. అలాగే ఇంకో మాట చెప్పాడు, రుదో రౌతీతి సత్యే రోరూపమానో ద్రవతి ప్రవిశతి మర్త్యాన్ ఇది రుద్ర. ప్రతివాడిలో అంకురముగా ప్రవేశించువాడు అన్నాడు ఇక్కడ. అంటే మన జీవులను తిరుగుతున్నామంటే లోపల కూడా ఉన్నాడు, మనలో ప్రవేశించాడు ఆయన. ప్రవేశించి ఉన్నాడు. ప్రవేశం ఆయనదేనండి. ప్రవేశం ప్రాతిశిస్తే వేషం, విషణ ధర్మం నుంచి వేషము వచ్చింది. వేషము, ప్రవేశము, ఆవేశము, నివేశము. వేషం అంటే వచ్చుట, మనలోకి వచ్చి ప్రవేశించాడు. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని వేదం. జగత్తుని సృజించడమే కాకుండా జగత్తులో ఆయన ఉన్నాడండి, ప్రవేశించున్నాడు. గృహం సృష్టించక గృహ ప్రవేశం చేయము, ప్రపంచాన్ని సృష్టించక ప్రవేశించడు పరమాత్మ. గృహప్రవేశం చేస్తేనే గృహానికి శక్తి, పరమాత్మ ప్రవేశిస్తేనే ప్రపంచానికి శక్తి. ఆయన ప్రవేశం ఎలా ఉంటుందని వ్యాపించిపోయి ఉంటాడు అయ్యా అన్నాడు ఇక్కడ. కానీ విషణం, వ్యాపకం, ఈ రెండు ధర్మములో విష్ణువు అన్నారయ్యా అన్నారు ఇక్కడ. కానీ జగత్తులో ప్రవేశించి వ్యాపించిపోయాడు. ఏంటంటే విష్ణువుని శివుడిని కలిపేస్తానని నేను కలపలే. యో రుద్రో అగ్నౌ అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. ఇది మంత్రం మీరు చెప్తున్నారు. ఏ రుద్రుడు అగ్నౌ అగ్నియందు, య అప్సు నీటి యందు, య ఓషధీషు ఓషధులు యందు. ఎంత లిస్టు చెప్తానండి. కలడంబోది కలండు గాలి కలడ ఆకాశంబునం. లిస్టు ప్రపంచానికి లిస్ట్ కావాలి, ఆయనకి లిస్ట్ అక్కర్లేదు. ప్రపంచం అనేకం కనుక అనేకం చెప్పాలి, ఆయన ఏకం కనుక అని చెప్పక్కర్లేదు. ఒక్క మాట చెప్తా, ఎందుగలడు అందులేడని సందేహం. ఎంత చెప్తా? ఏదో కొన్ని చెప్తా విను. అగ్నౌ అప్సు య ఓషధీషు. ఒకటేమిటయ్యా? విశ్వాభువన వివేశ. సమస్త విశ్వమునందు ఎవడు ప్రవేశించున్నాడు ఆ రుద్రుడికి నమస్కారము. ఇప్పుడు చెప్పండి, నమో భగవతే రుద్రాయ విష్ణవే. ఇందాక చెప్పిన పంచభూతాల్లో రుద్రుడున్నాడు ఘోరాఘోర రూపములుగా. మీకు అనుగ్రహించవలసినవన్నీ ఘోరాఘోరాలే, అవునా లేదా? ఏమండి, ఎంత ఘోరంగా ఇంట్లో ఉంటుందో తెలుసా? వెళ్ళడానికి భయం వేస్తుందండి అన్నాడు ఒక ఆయన. మరి నువ్వేగా కావాలని మరి పెళ్లి చేసుకున్నావు, అఘోరం బాగుంటుందని అంటే అప్పుడు అఘోరం అనుకున్నా అండి, తర్వాత ఘోరం అండి అని. ఇప్పుడు నీకేం కావాలి? ఘోరం అఘోరంగా మారిపోవాలండి, అవునా? రుద్రుడిని పట్టుకో. ఆ ఘోరంలో ఉన్న రుద్రుడికి కూడా నమస్కారం చేసేస్తే అది కూడా నేను అఘోరంగా మార్చేస్తాడు. ఇది బాగుంది కదండి, ఎంత బాగుంది. కానీ సృష్టిలో అన్ని చోట్ల ఘోరాఘోరములు ఉన్నాయని తెలియడానికి ఇది ఒక్క ఉదాహరణ. కానీ మీరు ఎప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి చేసిన సాధన అంతా కూడా ఘోరములు అఘోరమైపోవాలని పొద్దున్న నుంచి. అంటే ప్రతికూలతలతో అనుకూలతలు అవ్వాలని. అందుకే దానికి ఏం చేయాలి? ఎవడు ఘోరాఘోర రూపములతో విశ్వములు ఉన్నాడో వాడిని పొద్దంతా నమస్కరించుకుని బయలుదేరు, ఆయన చూసుకుంటాడు. ఇక్కడ అన్ని నీకు అనుకూలంగా మార్చేస్తాడు. ఈ రహస్యం ఒక ప్రహ్లాదుడికి తెలుసు, ఒక దుర్జుడికి తెలుసు. అందుకే పవి పుష్పంబగు అగ్ని మంచుకుని ఆయనే చెప్పాడు కదా, నిన్నే చెప్పుకున్నావు అని మార్చేస్తాడు. అలాగా అనుగ్రహిస్తాడు. అగ్నౌ అప్సు య ఓషధీషు. ఈ మంత్రం ఎందుకు చెప్తున్నా? అగ్ని యందు, జలమునందు, ఓషధులు యందు ఈ రుద్రుడు ఉన్నాడు. ఈ లిస్ట్ చెప్పిన 3 యందు ఉన్నాడు అనుకోకయ్యా. లిస్ట్ చెప్తే టైం ఎక్కువ. నా లక్ష్యం ఎన్నిట్లో ఉన్నాడో చెప్పడం కాదు, ఎవడున్నాడు